కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 8వ వచనాన్ని అందరం కలిసి ఒక 2 సార్లు చదువుదాం. కీర్తన 25 8వ వచనం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. మరలా, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం ఆయన యొక్క ప్రసన్నతను అనుభవించుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందునటువంటి ప్రియమైన వాళ్ళారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీయులకు ఆయన ఎన్నో విలువైన విషయాలను బోధిస్తూ వచ్చాడు. వారిని అందులో నడిపించాలని ఆయన ప్రయత్నం చేస్తూ వచ్చాడు. వారికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతలు ఎంతో శ్రేష్టమైనవి, గొప్పవి, ఉత్తమమైనవి. ఎందుకంటే దేవుడైన యెహోవా ఉత్తముడు అన్నాడు. ఉత్తమమైన మంచి దేశాన్ని వారికి ఇచ్చాడు. మీరు ఏది ఉత్తమమో దానిని అనుసరించి నడుచుకోండి, యథార్థంగా ఉండండి అని చెప్పి ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలీయులకు ఆయన బోధ చేస్తూ వచ్చాడు. ఈ ఉత్తముడైన దేవుణ్ణి ఎరిగిన వారే మొదట ధన్యులు. ఆయన ఎప్పుడు తన మార్గములను గురించి ఉపదేశిస్తాడు. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడు. ఆయన తన మార్గములను గురించి పాపులకు ఉపదేశించును అన్నాడు. 34వ కీర్తనలో కూడా మీరు ఆయనను ఎరగండి, ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అన్నాడు. 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం దేవుడు ఉత్తముడు అని రుచి చూచామా? ధన్యులమయ్యామా? ఇశ్రాయేలీయులు రుచి చూచి వాగ్దత్త దేశమైన కనానుకు తీసుకురాబడ్డారు. వారు ప్రాథమికమైన రక్షణ ధన్యతను అనుభవించి ఆనందించారు. యెహోవాయే ఉత్తముడు, ఉత్తమమైన మార్గాన్ని మనకు బోధిస్తున్నాడు, పాపులకు ఉపదేశిస్తున్నాడు అన్నాడు. ఆయన పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. మానవులందరి పాప పరిహారం కొరకై సిలువలో ఉత్తమమైన కార్యం చేశాడు. మనం చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల యందు మేకులు కొట్టబడ్డాయి. కానిరాని స్థలాలకు వెళ్ళినందుకు కాలయందు మేకులు కొట్టబడ్డాయి. ఊహించిన ప్రతి చెడు తలంపుకు తలకు ముళ్ళ కిరీటం, శరీర సంబంధమైన పాపానికి వీపంతా నాగటి చారల వలె దున్నబడింది. పక్కలో బల్లెపోటు, పంచ గాయాలనందిన ప్రభువు అడ్డుకరకు నిలువుకరకు వేలాడదీయబడి పాపులందరి విమోచన కొరకై తన పిలుపునిస్తూ వారికి ఆహ్వానం పలుకుతా ఉన్నాడు.
ప్రయాసపడి పాపభారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అన్నాడు. ఈ ఉత్తమమైన ప్రభువుని ఎరిగిన వారే రక్షణ అనుభవం కలిగిన వారు. దొంగలు, నరహంతకులు, వ్యభిచారులు, దుర్భాషలాడేవారు, హింసించేవారు, హాని చేసేవారు, క్రూరమైన మనస్తత్వం కలిగిన వారు అందరూ ఆ శిలువ వైపు చూసినప్పుడు ఆ ఉత్తమమైన మార్గం వారికి తెలియపరచబడింది. నేను పాపిని ప్రభా అని వారు ఒప్పుకున్నారు. ఉత్తమమైన దేవుణ్ణి ఆశ్రయించి ధన్యులయ్యారు. ఈనాడు నీకు అలాంటి అనుభవం ఉందా? లేకపోతే ఇంకా పాపంలోనే ఉన్నావా? యెహోవా ఉత్తముడని రుచి చూచిన ఏ మానవుడు కూడా ధన్యుడు కాలేడు. రుచి చూడని మానవుడు ఎవరు కూడా ధన్యులు కాలేరు. రుచి చూచిన వారే ధన్యులవుతా ఉన్నారు. ఆ ఉత్తమమైన దేవుణ్ణి ఎరిగిన వారు పరలోక రాజ్యానికి సమీపమవుతున్నారు. అన్యజనులైనటువంటి నయమాను ఆ ధన్యతను పొందాడు. రాహాబు ఆ ధన్యత పొందింది. సమరయ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించింది. కందాకే రాణి కింద ఆర్థిక మంత్రి అయిన ఒక నపుంసకుడు కూడా యెహోవా ఉత్తముడని తెలుసుకొని ఆయన అంగీకరించి ఆయన ఆరాధించి తిరిగి తన గ్రామానికి, తన పట్టణానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈనాడు ఉత్తమమైన దాన్ని నిరాకరిస్తున్నామా? ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించకుండానే మన యాత్ర కొనసాగిస్తున్నామా? బహుభయంకరమైన నరకంలో యుగయుగాలు కాలుతాం, ఆరని అగ్నికి వెళతాం. సంఘాన్ని హింసించి, దూషించి సంఘంలోని వ్యక్తులను చంపిన సౌలు దేవుని దర్శనం పొందాడు. యెహోవాయే ఉత్తముడని తెలుసుకున్నాడు. దేవుణ్ణి ప్రేమించి సేవించిన వాడిగా ఉన్నాడు. ఇది అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము అన్నాడు. ఆ ఉత్తమమైన దాన్ని, ఉత్తమమైన మార్గాన్ని మనం ఎన్నుకుంటే ధన్యులమవుతాం. రక్షణయే ఉత్తమమైనది. మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు నన్ను అంటే చాలు. రాహాబును మార్చిన దేవుడు, నయమానులో కార్యం చేసిన దేవుడు, సమరయ స్త్రీని చేర్చుకున్న దేవుడు, నపుంసకుని ఆశీర్వదించిన దేవుడు, సౌలుకు తన కృపను అనుగ్రహించిన దేవుడు ఎన్నడూ మనల్ని విడవడు, ఎడబాయడు. ఉత్తమమైన తన ప్రేమను మనపై గుమ్మరించి మనల్ని బలపరిచేటువంటి వాడిగా ఉంటాడు. అంటే రక్షణ ఎంత అద్భుతం! లోకం, పాపం, శాపం, నరకము నుంచి విమోచింపబడడానికి ఆయన చేసిన గొప్ప బలియాగం. దాని అందు నమ్మిక ఉంచిన వారే ధన్యులు. ఆయన గుణాగణాలను వారు ఎరిగి ఆయన యందు విశ్వాసం ఉంచేవారిగా ఉంటారు. నువ్వు రక్షణ లేకుండా ఈ స్థలం నుంచి వెళ్ళొద్దు. ఆయన అంగీకరించు, పాపక్షమాపణ పొందు, అప్పుడు నువ్వు ధన్యుడవుతావు. ఇది ప్రాథమికమైన మొదటి సంగతి. ఒకవేళ మనం రక్షించబడి దేవుని బిడ్డలమై ఉంటే, ఉత్తమమైన యేసుక్రీస్తును మన హృదయంలో అంగీకరించి ఉంటే, మనం చేయాల్సినటువంటి ఉత్తమమైన పని ఏంటంటే, కీర్తనల గ్రంథం 52వ కీర్తన, కీర్తన 52 9వ వచనం సాయం చేయండి. నీవు దానిని నెరవేర్చితివి గనక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను అన్నాడు. రెండవది, ఉత్తమమైనది ఏంటంటే దేవుని యొక్క నామమే. ఈ నామాన్ని ఏం చేయాలి మరి? 6వ వచనం 54వ కీర్తన, 54వ కీర్తన 6వ వచనం. నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు. ఎందుకంటే ఉత్తమమైన నామం,
ఉత్తమమైన భక్తులు స్తుతించాలి. ఆ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటూ ఉన్నాడు. మొదటిది రక్షణ ఉత్తమమైతే రక్షణ పొందిన భక్తులు ప్రభువును ఆరాధించడమే ఉత్తమమైనది. అందుకే ఓ భక్తుడు అన్నాడు, ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత. ఆ పాట పాడదామా? ఉత్తమ భక్తులు ఉన్నత దేవుని నామమునే, ఉత్తమ భక్తులు పొగడి స్తుతించు ఉన్నత దేవుని ఉత్తమమైన అనుభవమైన ఆరాధన, ఆ ఉత్తమమైన నామానికి మనం చెల్లిస్తున్నామా? ఆయన నామం అధిక స్తోత్రమునందదగినది. మనం ప్రభువును వ్యక్తిగతంగా ఆరాధించాలి, కుటుంబముగా ఆరాధించాలి, మరి ముఖ్యంగా సమాజముగా ఆరాధించాలి. సమాజములో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను అన్నాడు. ఇంకా అన్నాడు, సమాజంలో నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచుదును అన్నాడు. ఈనాడు దేవుని ఇంటికి వచ్చిన సహోదరి సహోదరుడా, రక్షణ పొందాను, ప్రభు బిడ్డనయ్యానని సంతోషిస్తున్నావు కదా, ఎంత ఆరాధన అనుభవాన్ని పొందుతున్నావు? ప్రభువును ఆరాధించడానికి, పొగడడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎంత సమీపంగా ఉన్నావు? ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా చాలామందికి ఆరాధనకి ప్రార్థనకి వ్యత్యాసం ఎరగని వారంగా ఉంటాం. ఆరాధనలో ఆయనను స్తుతిస్తూ, మహిమపరుస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కొనియాడుతూ, ప్రభువును పొగుడుతూ ఉండడమే ఆరాధన. ఆయన గుణగణాలు, వ్యక్తిత్వం, ప్రభావం మనము ఎరగగలిగినప్పుడు ఆ స్తుతి చెల్లిస్తాం. ఆయనకు కృతజ్ఞతలు అర్పిస్తాం ఆయన చేసిన కార్యాలను బట్టి. కాబట్టి ఆయనను ఆరాధించే అనుభవానికి వచ్చినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు చూస్తాం. ఎరికో గోడ చుట్టూ ఇశ్రాయేలీలు 7 మార్లు తిరిగారు. 7 రోజుకొకసారి తిరిగి 7వ దినాన వారు ఆర్భాటముతో ఆయనను స్తుతించారు, కేకలు వేశారు. ఎరికో యొక్క కోట గోడలు నేలమట్టం వరకు కూడా పడిపోయి అన్నాడు. వారు అక్కడ ప్రార్థన చేయలేదు, వారు అక్కడ ఏదో సూచక క్రియ చేయలేదు, అద్భుతం చేయలేదు, కేవలం ఆయనను ఆరాధించారు, ఆర్భాటంగా ప్రభువును గణపరిచారు. దేవుని నామ ఆరాధనను బట్టి శత్రు యొక్క కోట గోడలన్నీ బీటలు వారిపోయాయి. ఆ కోట గోడలు సమూల నాశనమయ్యాయి. ఈనాడు నీ చుట్టూ శత్రువు కడుతున్న అడ్డుగోడలు నువ్వు ఎరుగుదువా? నువ్వు ఆయనను గణపరుస్తున్నావా? ఆయన నామాన్ని మహిమపరుస్తూ నీ జీవితంలో ఆరాధన అనుభవం ఉందా? సర్వజనులారా చప్పట్లు కొట్టి యెహోవాను స్తుతించుడి అన్నాడు. 49వ కీర్తన మరి కీర్తనల గ్రంథంలో మనం 47వ కీర్తనకు రండి, మొదటి వచనం చదవండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు. ఆయన జనములను మనకు లోబరుచును, మన పాదముల క్రింద
6వ వచనం కూడా చదవండి అక్క. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజయ్య ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుతాడు. ఆరాధనలో భాగమైన కీర్తనలను పాడుతూ ప్రభువును మహిమపరుస్తున్నామా? శత్రువులను ఛేదించాలంటే మనకున్న ఆయుధం ఒక్కటే. యెహోషాపాతు ఎంతో తెలివిగా తన మీదికి వచ్చిన 3 రకాలైన శత్రువులను జయించడానికి లేవీయులను, యాజకులను పెట్టాడు. ఆయన ఈటె కానీ, కత్తి కానీ, ఇంకా ఇతరాత్రమైన ఏ వస్తువులు వాడలేదు. ఆయన వాడిన ఆయుధమే స్తుతి. వారు ఆయనను స్తుతించారు. స్తుతించగానే దేవుడు కార్యం చేశాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 19 మొదట చదవండి. 2వ దినవృత్తాంతాలు 20:19. కహాతీల సంతతి వారు, కోరాహీల సంతతి వారు గొప్ప శబ్దముతో ఆమేన్. నాతో చెప్పండి, గొప్ప, గట్టిగా చెప్పాలి, గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. మన నోట ఆ స్తుతి ఉందా? స్తుతిగానం మనం చేస్తున్నామా? ఆరాధించాలి, అంతరంగాన్ని తెరవాలి. భయము, పిరికితనంతో ఉన్నంతకాలం శత్రువు మన చుట్టూ కూడా ముట్టడి దిబ్బ వేసి మన పక్కనే కూర్చునేవాడిగా ఉంటాడు. మనం వాడిని ఎన్నడూ జయించలేం. అందుకే బిగ్గరగా ఆరాధించాలి, స్పష్టంగా గొప్ప శబ్దంతో ఆరాధించాలి. నా రక్షణకై స్తోత్రం ప్రభా అని చెప్పాలి. నన్ను పోషించి సంరక్షించి మేలు చేస్తూ ఎంతో ఆనందం, సంరక్షణ ఇస్తున్న నీకు హృదయమారా కృతజ్ఞతలంటూ కొద్ది తలంపులతో ప్రభువును మనం ఆరాధించాలి. శత్రు కోటగోడలు సమూల నాశనం అవుతాయి. ఎందుకంటే దేవుడు అన్నాడు, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించితివి అన్నాడు. శత్రు కోటగోడలు నాశనం అవుతాయి. దేవుని భద్రత ఒక దుర్గములాగా మన చుట్టూ కట్టబడి ఉంటుంది. ఓ యేసు, ఈ పిల్లలేంటి హల్లెలూయా హోసన్నా అని కేకలు వేస్తున్నారు, వీరిని నువ్వు ఆపు అన్నారు. యేసయ్య అన్నాడు, వీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేసి నన్ను స్తుతించును అన్నాడు. నువ్వెంతకాలం మౌనంగా ఉంటావు? సకల సృష్టి ఆయన ఆరాధిస్తుంది. సూర్యచంద్ర నక్షత్రాలు, ఆకాశ పక్షులు, భూజంతువులు, ప్రాణులు అందరూ ఆయన ఆరాధిస్తున్నారు. నీకు మాత్రం ఆరాధన దర్శనం లేదు. ఆరాధన చేసి ఆయనను గణపరచలేకపోతూ ఉన్నావు. ఆరాధన చేస్తేనే శత్రువు యొక్క కోటగోడలన్నీ నాశనం అవుతాయి. ఇక్కడ యెహోషాపాతు ఆరాధించుటకు సైన్యాన్ని ఏర్పరిచాడు, లేవీయులను ఏర్పరిచాడు. 21వ వచనం కూడా సాయం చేయండి. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధ అలంకారాలు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని ఒక ప్రత్యేకంగా ఆరాధకులను నియమించాడు. మీరేం చేయాల్సిన పని లేదయ్యా, ఈటలు బల్యాలు దారులు పట్టుకొని యుద్ధానికి వెళ్ళక్కర్లేదు. మన దేవుడైన యెహోవాను మీరు స్తుతిస్తే చాలు. ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పండి.
ఆయనే స్తోత్రార్హుడని చెప్పండి అని వారికి బోధించాడు. లేవీయులు ఏం చేశారు? కహతీయులు వీరందరూ ఏం చేశారు? 22వ వచనం, వారు పాడుటకును. నువ్వెప్పుడు మొదలు పెడతావో అప్పుడు శత్రుకార్యాలు లయమవుతాయి. పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను ఆ మోయాబీయుల మీదను షేయిరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనక వారు హతులైరి అన్నాడు. శత్రువులు ఒక్కరికొకరు తమను తాము పొడుచుకున్నారు. ఆయనకి ఎంతో విజయం లభించింది. బెరాకోలోయలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, ఇంకా ఆరాధనను చేశారు. మరి ఆ శవాలు చాలా ఎక్కువైపోయాయి. ఆ శవాల మీద ప్రశస్తమైన నగలు, బంగారం అంతా దోచుకున్నారు ప్రజలు. తమకిష్టమైనంత మట్టుకు తాము కొంచెపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొని పోయిరి అన్నారు. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున 3 దినాలు పగలు మొత్తం పగలు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఆ బంగారాన్ని ఒలుచుకోవడానికే సరిపోయింది వాళ్ళకి. 4వ దినాన మరలా ఆరాధించారు. ఇదంతా అద్భుతం అండి. మన ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, అక్కెరలు, శత్రుబాధలు, ఒకవేళ యెహోషాపాతుకు లౌకిక శత్రువులు ఉన్నారు, కనబడే శత్రువులు, మనకు కనబడని శత్రువు ఉన్నాడు, సాతాను అతని అనుచరులు. ఎప్పుడైతే నువ్వు స్తుతించుటకు మొదలు పెడతావో వారందరూ పారిపోతారు, హతులవుతారు. నీకు గొప్ప విజయం, ఆర్థిక అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి కలుగుతుంది. ఇశ్రాయేలీయులు చేయి స్తుతుల మీద ఆయన ఆసీనుడు. ఆ ప్రసన్నతను ఆయన మనకిస్తాడు, ఆనందంతో నింపుతాడు. కాబట్టి ప్రియులరన్నిటికంటే ముఖ్యంగా ఆరాధన నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా ఎలుగెత్తి ప్రభువుని ఆరాధించాలి. సమాజంలో ఆయన చేసిన మేలులకై మౌనంగా ఉండకుండా గనపరచాలి. రక్షణ ఉత్తమం, అది మొదటిది. రెండవది, రక్షించబడిన దేవుని బిడ్డ ఆరాధించుట ఉత్తమం. ఆరాధించినప్పుడే నువ్వు విజయం పొందుతావు అన్ని సమస్యల నుంచి. నువ్వు మొదలుపెట్టిన దినాన గొప్ప ఆశీర్వాదం యెహోషాపాతుకు కలిగినట్టే నీకు కలుగుతుంది. కాబట్టి ఆరాధించను అలవర్చుకోవాలి. మనం మామూలుగా అరవమంటే బాగా గట్టిగా అరుస్తాం, ఎవరి మీదన్నా చిరాకు పడమంటే చిరాకు పడతాం. కానీ దేవుణ్ణి ఆరాధించమంటే మాత్రం గొంతు పెగలదు, మాట బయటికి రాదు. ఎవరో 2-3 ఆరాధించినా సనుగుతూ నసుకుతూ ఆరాధిస్తూ ఉంటాం. మనం ఎంత బిగ్గరగా గంభీరంగా ఆరాధించాలి, అప్పుడే ఆయనకు మహిమ కలుగుతుంటుంది. కీర్తనకారుడు 150 కీర్తనలో ఆరాధించే విధానాన్ని తెలిపాడు. సకల ప్రాణులు ఆరాధించాలన్నాడు. పిల్లన గ్రోవులతో, తంబురతో, సితారాతో ఆరాధించమన్నాడు. ఆయన పరిశుద్ధాలయమందు ఆరాధించమన్నాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల ఆలయానికి వస్తున్నావు, వ్యక్తిగతంగా నువ్వు ఆయన ఆరాధిస్తావా? ఒక్క పునరుద్ధాన దినమైన నీ స్వరం ఆయనకు వినబడిందా? దేవుని స్తుతించుడి అన్న పాటలో ఈ చరణం ఉంటుంది. దేవుణ్ణి స్తుతించుడి, అందరూ పాడండి. ఆయన పరిశుద్ధ ఆయన
ఉత్తమమైన దేవుని నామము స్తుతించడమే ఆరాధన. ఆ ఉత్తమమైన అనుభవం మనం పొందాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఉత్తముడు యెహోవా, ఆయన ఇచ్చిన రక్షణ ఉత్తమమైనది, ఆయనను ఆరాధించడము కూడా ఉత్తమమైనది. మూడవదిగా ఏది ఉత్తమమైనది అంటే మరి లూకా సువార్త 10వ అధ్యాయానికి రండి. లూకా రాసినటువంటి శుభవార్త 10వ అధ్యాయం. నలభై 41-42 చదవండి. లూకా 10:41-42. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మనకు తెలుసు కదా, ప్రభువారు సజీవుడిగా ఉన్న దినాలలో బేతన్య అనే గ్రామంలో ప్రవేశించాడు. మార్తా అనే ఒక సహోదరి ఆయనను చేర్చుకుంది. మరియకి తెలియదు ముందు, మార్తే తన ఇంట యేసును చేర్చుకుంది. అయితే ఆమెకు మరియా అనే ఒక సహోదరి ఉంది. మరియను గురించి దేవుడు అంటున్నాడు, ఈమె ఉత్తమమైనది ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాడు. ఏమి ఏర్పరచుకుంది ఆమె? ఉత్తమమైనది ఏంటి? 39వ వచనం చదవండి. ఆమెకు మరియాను ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ, నాతో చెప్పండి, ఈమె ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అదే ఉత్తమమైనది. ఈనాడు ఆయన పాదాల దగ్గర కూర్చుండి ఆయన బోధ వినడము కంటే ఉత్తమమైనదేదీ లేదు. మార్త చేర్చుకుంది, గొప్ప విషయమే, కానీ ఉత్తమమైనది ఏర్పరచుకోలేకపోయింది. యేసుప్రభు వారి ఇంటికి రాగానే విస్తారమైన పనులు పెట్టుకుంది. ఆ పనుల వలన ఆమెకు తొందర కలిగింది. ఆ తొందర వలన ఇతరుల మీద నేరారోపణ, నింద మోపేటువంటి స్వభావం ఆమెకు ఏర్పడింది. ఇంకా యేసుప్రభు వారితో కంప్లైంట్ చేస్తూ అంటుంది, నీకు చింత లేదా ప్రభువా? నేను ఇంత కష్టపడుతున్నాను, నా సహోదరి నన్ను ఒంటరిగా విడిచిపెట్టింది, నాకు సహాయము చేయమని నువ్వు చెప్పచ్చు కదా అని ప్రభుతో అంది. అప్పుడు ప్రభువారు అన్నారు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అనవసరమైన వాటి కొరకు నీ సమయాన్ని వెచ్చిస్తున్నావు, బలాన్ని వెచ్చిస్తున్నావు. ఉత్తమమైన దానిని నువ్వు ఏర్పరచుకోవట్లేదు అని మార్తతో ప్రభువు చెప్తా ఉన్నాడు. ఈనాడు మనలో చాలామంది ఉత్తమమైన ఆయన బోధ వినడానికి కూర్చోము, కానీ లోకంలో ఉన్న అనేకమైన వాటి కొరకు కూర్చుంటాము, తొందరపడతాము, నింద మోపుతాము, నేరం మోపుతాము, ఫిర్యాదులు చేసేవారంగా ఉంటాం. నీవు దేవుని సన్నిధిలో మరియలాగా ఉత్తమమైనది ఏర్పరచుకుంటున్నావా? కూర్చుండి బోధ వింటున్నావా? ఈ బోధే నీకు వెలుగవుతుంది, ఉపదేశం అవుతుంది.
ఆ ఉపదేశం నిన్ను శ్రేష్టమైన మార్గంలో నడిపిస్తుంది. దీనులకు ఆయన తన మార్గమును బోధించును అన్నాడు. ఇక్కడ ప్రియులారా, ఉత్తమమైనది ఏది అంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోవడం, ఆయన బోధ వినడమే. అందుకే అనుదినం నా గడప యొద్ద కూర్చుండి నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు అన్నాడు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, నన్ను ద్వేషించువారు మరణమును కనుగొందురు అన్నాడు. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును కనుగొందురు అన్నాడు. ఈనాడు ఆయన బోధ నీకు ప్రీతిగా ఉందా? ఎంతసేపు ఆయన బోధ వినడానికి కూర్చోగలుగుతున్నాం? ఆయన మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా ఆలకించగలుగుతున్నామా? ఆ ఉత్తమమైన స్థితిని మనం ఏర్పరచుకోవాలి. అది ఎప్పటికీ తీసేయబడి. నువ్వు పనులు ఏర్పరచుకుంటే పనులే నీకు మిగులుతాయి, నువ్వు ముచ్చట్లు ఏర్పరచుకుంటే ముచ్చట్లే నీకు మిగులుతాయి. అయితే మరి ఆ బోధ వినడం ఏర్పరచుకుంది, ఆయన చెంత కూర్చుంది, ఆయన సన్నిధిలో కూర్చుంది, ధన్యురాలైంది, ప్రశంసించబడింది. ఈనాడు అలాంటి అనుభవం కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దూరంగా వెళ్ళొద్దు, ఎప్పుడు ఆయన చెంతనే మనం కూర్చోగలిగితే ధన్యులమవుతాం. అంటే ఆయన బోధ వినడానికి కూర్చుంటున్నామా? శుక్రవారం స్త్రీల కూటంలో కూర్చుంటున్నామా? శనివారం సంఘ ప్రార్థన మనకుందా? కూర్చుంటున్నామా? నెలాఖరు రాత్రి ప్రార్థనలో ఆయన సన్నిధిలో కూర్చునే వారంగా ఉన్నామా? అంతేకాదు విశ్రాంతి దినం ఆయన సన్నిధిలో ఎంతసేపు కూర్చుంటూ ఉన్నాం? ఆయన మందిరం ఎంతో దీవెనకరమైనది. నువ్వు ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఆయన ప్రసన్నత మనపై నిలుస్తుంది. దావీదు కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, తన స్థితిగతులన్నీ ఆయనకు వివరించాడు. అంటే ప్రియులారా, ప్రాధాన్యత ప్రభువుకి ఇవ్వాలి. ఎప్పుడో నాకు సమయం దొరికినప్పుడు రెండో వర్తమానం సగంలో లేదా ఆఖరికి ఆశీర్వాదం అప్పుడు వచ్చి కూర్చుంటానంటే దీవెనలు రావు. మనం ఆరంభం నుంచి అంతవరకు ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఆయన చెప్పేది విని మన జీవితాలను మార్చుకొని మనం ధన్యులమయ్యే వారంగా ఉండాలి. మొదటిది రక్షణ ఉత్తమమైనది, రెండవది ఆరాధించుట ఉత్తమమైనది, మూడవది బోధ వినడము ఉత్తమమైనది. ఈ బోధే మనల్ని నడిపిస్తుంది. లేకపోతే ఒకానొక కాలానికి మనం చాలా మూల్గవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. సామెతల గ్రంథంలో అన్నాడు, నా చుట్టూ సంఘాలు ఉన్నాయి కానీ నేను కూర్చోలేకపోయాను ఆయన సన్నిధిన, నేను ఆయన మాట వినలేకపోయాను. అయ్యో కొంచెమే ఎడమాయనే అని బాధపడుతూ మూల్గుతూ ఉన్నాడు అని రాయబడి ఉంది. సామెతల గ్రంథం 5, 11, 12 వచనాలు. తుదకు నీ మాంసమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపు నెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెములో వెంట్రుక వాసిలో తప్పిపోయానే అని నీవు చెప్పుకొనొచ్చు. అండి, మనల్ని దేవుడు ఎంత గొప్ప కృపనిచ్చాడు. ఎదుట హెబ్రోన్ ఉంది, వెనక బేతేలు ఉంది, ఆ పక్కన పెంతికొస్తుంది, అటు పక్కన సిఎస్ఐ ఉంది. అన్ని సమాజ సంఘాల మధ్య మనల్ని ఉంచాడు. కానీ ఉపదేశాన్ని తృణీకరించాం, గద్దింపును తృణీకరించాం, బోధ వినలేదు, ఆయన సన్నిధిన కూర్చుండే అనుభవానికి మనం రాలేదు. అప్పుడు ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే వెంట్రుక వాసిలో నేను తప్పిపోయానని చెప్పుకునే దినాలు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడే మేల్కోవాలి.
రక్షణ లేకపోతే రక్షణ పొందాలి. రక్షణ పొంది ఉంటే ఎప్పటికప్పుడు సంఘంలో దేవుని సన్నిధానంలో కూర్చుండి ఆయన బోధ విని మనం ధన్యులయ్యేటువంటి వారంగా ఉండాలి. మరియ ఉత్తమమైనది ఏర్పరచుకుంది, అది ఎప్పటికీ ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అన్నారు. పరలోక న్యాయం ఈ లోక న్యాయంలాగా ఉండదు. కలిగిన వానికే ఇయ్యబడుతుంది, లేని వానికి వాని యొద్ద ఉన్నది కూడా తీసివేయబడుతుంది అన్నారు. మనం క్రమంగా ఆలయానికి ఆదివారాలు సాగుతూ ఉంటే ఇంకా ఎక్కువ దేవుడు పునరుద్ధాన దినాలు మనకిస్తాడు. సంఘ ప్రార్థనలకు సహవాసానికి సాగుతూ ఉంటే ఇంకా ఎక్కువ సంఘ ప్రార్థనలు, రాత్రి ప్రార్థనలు, స్త్రీల కూటాలు మనకిస్తాడు. మనం ఒక్క స్త్రీల కూటం, సంఘ ప్రార్థన, పునరుద్ధాన దినాలు వెనుకడుగు వేస్తే మందిరంలో అడుగు పెట్టాలని కూడా మనకు అనిపించదు. సాతాను పూర్తిగా మన చుట్టూ ఆవహించి ఉంటాడు. ఆ బంధకాల నుంచి తెంపుకోవడానికి, బయటకు రావడానికి ఎంతో ప్రయాసపడేటువంటి వారిగా ఉంటాం. మరి ప్రియులారా, ఈనాడు నువ్వు ఉత్తమమైనది ఏర్పరచుకున్నావా? పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నాను, నాకేం కాదులే అనుకోకూడదు. మీరందరూ వార్తలు వింటున్నారుగా, కాశ్మీర్లో పెహల్గామ్ అనే ప్రాంతంలో కేవలం ఆ ప్రాంతాలను చూసి రావడానికి వెళ్ళిన 26 మంది చనిపోయారు. టెర్రరిస్టులు చంపేశారు వాళ్ళను. వాళ్ళ అమాయకులు, వాళ్ళకి తెలియదు ఇంత ప్రమాదం ముంచుకొస్తుందని. ఎంతోమంది గాయపడ్డారు, దేశం ఉలిక్కిపడింది. ఈ యుద్ధ వాతావరణ పరిస్థితికి దారి తీసింది. ఎక్కడో ఇస్రాయేల్లో ఇతరాత్రమైన ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి మనకెందుకు అనుకున్నాం, కానీ భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరిగే వాతావరణ స్థితి ఏర్పడింది అని గుర్తిస్తున్నామా? భయపడుతున్నామా? అందులో క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, మహమ్మదీయులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వారి పిల్లల పరిస్థితి, భార్యల పరిస్థితి, భర్తల పరిస్థితి ఏంటి? ఉత్తమమైన దాన్ని నేడు మనం ఏర్పరచుకోకపోతే ఎంత తీవ్రమైన నష్టాన్ని మనం పొందుతాం. ఆ కృపను అనుభవిస్తూ ఉన్నామా? ప్రపంచ పరిస్థితులను, దేశ కాలమాన పరిస్థితులను దృష్టిస్తూ ఆయన సన్నిధిలో మనం కూర్చొని తప్పించుకునేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు ధన్యులం అవుతాం. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలను మనస్కరిస్తూ మిక్కిలి ఎక్కువగా హెచ్చుగా సావాసంలో నిలిచి మనం ప్రార్థన చేయాలి. ఇది 3వ విషయం. ఇక 4వ విషయం, చివరి విషయం ఏంటి? ఉత్తమమైనది. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఉత్తమమైనది ఏంటి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును సంపూర్ణమై ఉన్న పరీక్షించి తెలుసుకొనున్నట్లు ఉత్తమమైన సేవ, ఉత్తమమైన సేవ మీరు చేయాలి అంటూ ఉన్నాడు. లోక మర్యాదను అనుసరింపద్దు, ఉత్తమము అనుకూలమైన దేవుని చిత్తాన్ని మీరు చేయండి అన్నాడు. ఏంటయ్యా చిత్తము అంటే? సజీవయాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడి అన్నాడు. నాతో చెప్పండి, సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించుకొనుడి. మనం ఏదో కానికేస్తాం, డబ్బులు ఇస్తాం అని అనుకుంటే సరిపోదు. కానుక దీవెనే, అది ఒక హద్దు వరకే. మనం ఆయనకి ఇవ్వవలసిన వాటిలో ఎన్నో ఉన్నాయి. మన హృదయము ఆయనకి ఇవ్వాలి,
మన మనస్సు ఆయనకి ఇవ్వాలి, మన బలం ఆయనకి ఇవ్వాలి, మన ధనం ఆయనకి ఇవ్వాలి, మన శ్రమ ఆయనకి ఇవ్వాలి, మన సమయము ఆయనకి ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తమమైన దేవుని చిత్తం నెరవేర్చడానికి మన శరీరాలను సజీవయాగముగా ఆయనకి ఇవ్వాలి. శరీరాలను సమర్పిస్తున్నామా? రక్షణ లేని వారితో కాదు, రక్షింపబడిన వారితో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నువ్వెంతగా ఉపవాసంతో నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నావు? ఎన్ని జాగరణలు చేస్తున్నావు ఆయన ఆలయంలో? నీ శరీరాన్ని ఈడ్చుకొని ఆయన సన్నిధానానికి వస్తున్నావా? నీకు మహిమదేహం ఇవ్వడానికి ఆ పరలోకపు దేవుడు రానువ వారి చేత పట్టబడ్డాడు, సైనికుల చేత పట్టబడ్డాడు. పట్టబడినప్పుడు ఆయనను మర్యాదపూర్వకంగా తీసుకెళ్ళలేదు. రానువ వారు ఆయనను పట్టుకొని ఈడ్చుకొని తీసుకువెళ్ళిరి అన్నాడు. ఆయన శరీరం సజీవ యాగంగా మన కొరకు అర్పించాడు. ఇప్పుడు మనల్ని కూడా కోరుతున్నాడు. ఉత్తమమైన దేవుని చిత్తం ఏంటంటే సజీవ యాగంగా మీ శరీరాలు ఆయనకు సమర్పించుకొనుడి అంటున్నాడు. ఒక పూట ఉపవాసం ఉండలేవు, ఒక పూట మెలకువగా జాగరణతో ఉండి ఆయన సన్నిధిలో గడపలేవు. నీ శరీరాన్ని బలియర్పణగా ఆయనకి ఎలా అర్పిస్తావు? ఇది ఉత్తమం. నువ్వేదో డబ్బిచ్చినా, ధనం ఇచ్చినా, బలం ఇచ్చినా, శ్రమ ఇచ్చినా, సమయం ఇచ్చిన దానికంటే ఇది ఉత్తమం. ఇదిగో నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను అన్నాడు పౌలు గారు. తన శరీరాన్ని ఆయనకి ఇచ్చాడు, తన శరీరముతో దేవుని గణపరిచాడు. మీరు విలువ కొట్టుబడి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుకొనుడి అన్నాడు. తిండి, నిద్ర, మత్తు ఇవన్నీ మనల్ని ఐక్య విచారాలు ఇవన్నీ కూడా శత్రు శోధనలోకి తీసుకెళ్తాయి. శత్రు శోధనను జయించలేని వారిగా మలిచివేస్తాయి. ఉత్తమమైన మన శరీరాలు లేదా దేవుని చిత్తం మన శరీరాలను ఆయనకు అర్పించుకోవడం. అటు ఉపవాసాలు అలవర్చుకోవాలి. రాను రాను మనం బలహీనులం అవుతాం, మనకు బలం ఉండదు. అప్పుడు ఉపవాసం చేయమన్నా చేయలేము. ఇంకా వయసు పెరిగే కొద్దీ మన నిద్రను కంట్రోల్ చేయలేం, మెలకువగా ఉండలేం. అది మనల్ని వశపరుచుకుంటుంది కానీ దాన్ని మనం వశపరుచుకోలేం. అందుకే ఇప్పుడే నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే ఉపవాసం ఉండు. నీవు యవన బలం, దేవుడు నీకు ఇచ్చిన బలం నీకు ఉన్నప్పుడే జాగరణతో ఆయన సన్నిధిలో గడుపు. నీ శరీరాన్ని దారపోయి పనార్పణంగా పోయి ఆయన నిన్ను అంగీకరిస్తాడు. ఇతరాత్రమైన హైందవ మతస్థులు దేవాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడతారు. ఎందుకు కొడతారు? దాన్ని ఎందుకు వాళ్ళు అక్కడ అర్పిస్తారంటే, ఈ కాయ నా కాయము, నా శరీరము, ఇదిగో నా శరీరాన్నే నేను నీకు అర్పిస్తున్నానని పగలగొడతారు. వాళ్ళు అక్షరార్థంగా దాన్ని చేస్తున్నారు. నీవు ఆత్మీయంగా నీ శరీరాన్ని ఒక కొబ్బరికాయలా దేవునికి పగలగొట్టు. జాగరణతో, ఉపవాసముతో నీ శరీరాన్ని నలగొట్టుకుంటూ దేవునిలో గడుపు. ఆయన మన కొరకు రాత్రంతా ప్రార్థన చేశాడు. గెత్సెమనెలో చెమట రక్త బిందువులు కార్చేంతగా ప్రార్థన చేశాడు. మరి నువ్వు ఆయన కొరకు ఏమిస్తున్నావు? స్తోత్రము చెల్లింతు మన పాటలో సజీవ యాగముగా మన శరీరము సమర్పించిన చరణం ఉంటుంది. ఆ చరణం పాడుకుందామా? పాడనమ్మా. మన శరీరము
ఉత్తమమైన ఆయన చిత్తాన్ని మనం చేయాలి. మన శరీరాలను సజీవ యాగంగా ఆయనకు అర్పించుకోవాలి. అప్పుడు మన శరీరం సురక్షితంగా ఉంటుంది. మన హృదయం దేవుని యందు ఉల్లసిస్తుంది, ఆనందిస్తుంది. ఉత్తమమైన దానిని నీకు దేవుడు బోధించాడు. మానవుడా, ఉత్తమమైనదేదో నీకు తెలుసు కదా, దాన్ని నువ్వు అనుసరించు అంటున్నాడు. మనం చూడక్కర్లేదు, మీకు 6లో ఆ మాట రాయబడి ఉంది. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 6:19 కూడా నీవు నీ దేవుడైన యెహోవాను గ్రహించిన దేశంలో ఏం చేయాలో దాన్ని నువ్వు చెయ్యి అని చెప్పి ఇశ్రాయేలీలతో దేవుడు చెప్తా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 6:19 చదవండి. ద్వితీయోపదేశకాండం 6:19. యెహోవా చెప్పిన ప్రకారం నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో నువ్వు ప్రవేశించి దానిని స్వాధీనపరచుకొనున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనది రక్షణ పొందాలి. ఉత్తమమైనది ఆరాధన చేయాలి. ఉత్తమమైనది ఆయన పాదాల యొద్ద కూర్చుండి బోధ వినడం. ఆయన పాదాల దగ్గర కూర్చుండి బోధ వినాలి. ఉత్తమమైనది ఆయన చిత్తం. శరీరమును సజీవ యాగంగా అర్పించుకోవడమే. మరి ఉత్తమమైనవి మనం చేయుచున్నామా? నిష్ప్రయోజనమైనవి మనం చేస్తున్నామా? మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. అందరి తలలు వంచి కళ్ళు మూసుకోండి ప్రార్థనలో.